హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను చూపించే వీడియో అయితే చింతరప్త వెళ్ళే వీడియో అయితే నేను చూపిస్తున్నానండి. ఇదైతే దోబుచర్ల నుంచి వెళ్తారు కదండీ! ఆ రోడ్డు అండి ఇది. చింతరప్త వెళ్ళే రోడ్డు. ఇటన్నీ పామాయిల్ తోటలు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, రకరకాల కోకోనట్ తోటలు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడైతే. అన్ని రకాల చెట్లయితే ఇక్కడ కనిపిస్తాయండి. నెక్స్టొచ్చి మేమైతే ప్రతి నెల చిన్న తిరుపతి అనేది కంపల్సరీ వెళ్తామండి. ఎప్పుడైనా ఇన్‌కేస్ కుదరకపోతే మాత్రం 2 మంత్స్‌కి ఒకసారైనా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇవిగోండి అటు సైడ్, ఇటు సైడ్ అయితే ఇదిగోండి చెట్లతో అసలు చాలా బావుంటదండి రోడ్డు కూడాను. వీటిలకి కూడా 2 దారులైతే ఉండేయి. దోబుచర్ల మించి కూడా వెళ్ళొచ్చు. నెక్స్టొచ్చి భీమడోలు మించి కూడా ఏలూరు రోడ్డు మించి రావచ్చు. మేమైతే నల్లజర్ల రోడ్డు ఆ రోడ్డు మించి ఆ రోడ్డు ఇచ్చుకొని వచ్చాము. తాడేపల్లిగూడెం నుంచి. దోబుచర్ల మీదుగా వెళ్తున్నామండి. అటు ఇటు అయితే మొక్కలతో చాలా బావుంటదండి ఈ రోడ్డు. యెళ్ళే దారిలో ఫ్యాక్టరీలని ఇయన్నీ తగులుతానే ఉంటాయి. కోతులు కూడా తగులుతున్నాయండి చక్కగా ఇయన్నీ గంతులేస్తూ అన్నీని. నెక్స్టొచ్చి మేము ఈ చింతరప్తి అయితే మేము ఆఫ్టర్‌నూనే వెళ్తామండి. మార్నింగ్ టైం అయితే ఖాళీ అయితే చింతరప్తి ఉండదు. ఎక్కువైతే ట్యూస్‌డే, ఫ్రైడేనే వెళ్తాము. ఖాళీగా కూడా అనిపిస్తది. సాటర్డే అయితే ఏమన్నా మొక్కు పిల్లలకి కానీ ఎవరిమైనా మొక్కుంటే సాటర్డే వెళ్ళడానికి ట్రై చేస్తాము. అది కూడా ఈవినింగ్ టైమే వెళ్తాము. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఒకటి ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఈ స్వామివారి గురించి చెప్పాలంటే స్వయంభూగా వెలిసిన స్వామి అండి. చింతరప్తిలో వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఇవి కూడా రూమ్స్ ఇవ్వడం అలాంటివి కూడా ఉంటాయి కదండీ! ఆటిలకి కూడా ఇస్తారంట. కళ్యాణ మండపం టైపు కూడా ఉన్నాయి దారిలోను. ఇక్కడ దారిలో కూడా చిన్న చిన్న దేవాలయాలు అవి కూడా తగులుతాయి కదండీ! మేము వెళ్ళే దారిలో అయితే అక్కడ రామాలయం, అమ్మవారి గుడి కూడా తగులుతుంది. స్వామివారికి దర్శనం టిక్కెట్లయితే సర్వసాధారణంగా ఫ్రీ దర్శనమే ఉంటదండి మ్యాక్సిమం. మనం టికెట్స్ కొనుక్కొని మరీ ఎళ్ళి అంత రద్దీ అయితే మామూలు రోజుల్లో ఉండదండి. విశేషంగా ఉండే రోజుల్లో అయితే మాత్రం మ్యాక్సిమం టికెట్స్ అయితే రేట్లయితే ఉంటాయి. 100 రూపీస్ అని, 200 రూపీస్ అని అలా కూడా ఉంటాయి. అదే స్వామివారి దర్శనం, ప్రత్యేక దర్శనం అయితే శీఘ్ర దర్శనం అయితే సుమారు రూ. 100 ఉంటుందండి. అదే అతి శీఘ్ర దర్శనం అయితే సుమారు 200 నుంచి ఉంటుంది. సుప్రభాత సేవ అయితే 300. నెక్స్ట్ వచ్చి నిత్య కళ్యాణం సుమారు రూ. 2000 వరకు టికెట్ అయితే ఉంటుందండి. అది సిచ్యువేషన్ బట్టి లేదంటే సందర్భాలను బట్టి ఆ టికెట్ అనేది మారుతూ ఉండొచ్చు. నాకు తెలిసిన వివరం అయితే నేను చెప్తున్నానండి. అదేవిధంగా ఈ టిక్కెట్లనేవి దేవస్థానం కౌంటర్ వద్ద తీసుకోవచ్చు. లేదా అధికారికంగా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి. ప్రసాదం అయితే లడ్డూ ప్రసాదం లభిస్తుంది. పులిహోర, దద్దోజనం వంటి ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. భక్తులకి ఉచితంగా అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ. భక్తులకి ఉచితంగా ప్రసాదం కూడా ఉంటుంది. మొత్తం రూమ్ వసతి అన్నీ కూడా స్వామివారి గుడి దగ్గరలోనే ఉంటాయండి. దేవస్థానం గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా గదులకొచ్చి 200 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటాయండి. పండగ రోజుల్లో ముందుగా బుక్ చేసుకుంటారు. పండగ రోజుల్లో ముందుగా బుక్ చేసుకోవడం కూడా మంచిదేనండి. ఎందుకంటే ఖాళీ అయితే ఉండదు. ఈ నెక్స్ట్ వచ్చి స్వామివారికి పెట్టే ప్రసాదాల్లో చక్కెర పొంగల్ కూడా ఉంటదండి. అది కూడా మనకి ప్రసాదంగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ భోజనాలు కూడా పెడతారండి. వీలైనంత వరకు సాయంత్రం వరకు కూడా పెడతానే ఉంటారు. స్వామివారికి. స్వామివారు దర్శనం అయ్యే వరకు కొంతమంది అక్కడే ప్రసాదం తిని ఉండడం, లేదంటే అక్కడ దగ్గరలోనే స్వామివారి అన్నప్రసాదం సత్రం ఉంటదండి. అక్కడికెళ్ళి భోజనాలైతే చేస్తారు. పార్కింగ్‌కి కూడా ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉంటది. కార్ పార్కింగ్ అయితే కొంచెం ఎదరికే వెళ్ళాలండి. ఆ ఎదరికెళ్ళి పార్కింగ్ అయితే పెట్టుకోవాలి. పార్కింగ్ దగ్గరికి వెళ్ళే దారిలో ఈ ఊసలతో కట్టి ఉంది కదండీ! ఇదంతా కూడా కొత్తగా కడుతున్నవే ఇవన్నీ కూడా. అదిగోండి అటు మెట్లు ఇచ్చారండి. అది భోజనానికి వెళ్ళే దారికి ఈజీగా ఉంటది. గుడి దగ్గర నుంచి మామూలుగా అయితే బ్యాక్ సైడ్ కూడా స్టెప్స్ అయితే ఉంటాయండి. వాటర్ ఫాల్స్ కింద వచ్చి ఇదివరకు ఇప్పుడు రావట్లేదు.
మేమైతే బండి మీద వచ్చినప్పుడు గట్టా ఇదిగోండి ఇలాగా ఈ లెఫ్ట్ సైడ్ ఉండే రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది. అక్కడే శివాలయం కూడా ఉంటుంది. శివాలయం, ఏనుగు అన్నీ ఉంటాయండి అక్కడైతే. మాక్సిమం అందరికీ తెలిసే ఉండుండొచ్చు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఎవరైనా ఒకవేళ నా వీడియో చూసి ఉండుంటే కనుక వాళ్ళకైతే తెలుస్తది అని. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఆటోలు గానీ, బస్సులు గానీ, ఏవైనా కార్స్ గానీ అన్నీ ఇటు సైడే పెట్టుకుంటారండి. మిగతా అన్నీ కూడా బైక్స్ అయితే ఆ ఎదరే పెడతారు. ఇవైతే ఈ గాలి గోపురాలు మళ్ళీ కొత్తగా కడుతున్నారండి పక్కన. మామూలుగా ఎంట్రన్స్ అయితే ఇలాగ షెడ్ కింద ఉండి ఆ కొట్లు ఇవన్నీ ఉంటావి. ఈ గుడి దగ్గర అయితే ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఎంట్రన్స్ దగ్గర నుంచి లోనకి మండపాల్లాగా కడుతున్నారు. ఇంకా మండపాల్లో అయితే కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అందుకనేసి మాక్సిమం అందరూ అదిగోండి ఈ దారంటనే వెళ్తారు. గోశాల ఉంటదండి. అక్కడ గోశాల దగ్గర నుంచే అందరూ లోనకైతే మాక్సిమం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ చూసేవాళ్ళందరూ కూడా దండం పెట్టుకొని ఫోటోస్ తీసుకునేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆపోజిటే మనకి ఇలాగా ఏంటి ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి ఇక్కడ. పార్కింగ్ ఉంది కదండీ! కార్లు గట్రా పార్క్ చేస్తున్నారు కదా! ఆటో వెళ్తుంది. ఆ బస్‌కి బ్యాక్ సైడ్ అక్కడే ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. ఆ ప్రసాదాల కౌంటర్ కాడ నుంచి స్టెప్స్ వైస్‌గా కిందకి వెళ్ళినా సరే తలనీలాలు ఇవ్వడానికి అవకాశంగా ఉండే ప్లేస్ అండి. లేదంటే రోడ్డు మీంచి కూడా అలా ఉంటుంది. అదిగోండి అక్కడ ఆవిరిగడ్డతో కనిపించేదంతా గోశాల. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఈ ఓపెన్ ప్లేస్‌లో విశేషంగా ఏకాదశులని, శనివారం అని ఇంకా మన కార్తీక మాసంలో గానీ, ధనుర్మాసంలో గానీ అసలైతే ఖాళీ ఉండదండి. మ్యాక్సిమం శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. కాకపోతే వీటి రోజుల్లో అయితే కొంచెం తక్కువ మంది ఉంటారండి. మనం దర్శనం చేసుకోవాలి స్వామివారిని అంటే మ్యాక్సిమం మనం విడిగా ఉన్న రోజుల్లో వెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే మనం స్వామివారిని మనసారా ఆయన్ని నమస్కరించుకోవచ్చు. మనం కనీసం 5 మినిట్స్ అయినా అక్కడ స్వామివారి సన్నిధిలో స్పెండ్ చేయడానికి కూడా ఉంటదండి. మనం మామూలుగా విశేషంగా ఉన్న రోజుల్లో వెళ్ళడం వల్ల తోసుకొని వెళ్ళడం, చూసి చూడకుండా అలా కనిపించకుండా స్వామివారు ఉండడం అయితే జరుగుద్ది. నా ఉద్దేశం విశేషాల రోజుల్లో అని వెళ్ళకూడదని కానీ, మామూలు రోజుల్లో వెళ్ళాలని కాదండి. మామూలుగా మనశ్శాంతిగా, ప్రశాంతంగా స్వామివారికి దర్శనం చేసుకోవాలంటే, ఇలా విడిగా ఉన్న రోజుల్లోనే మేమైతే వెళ్తామండి. ఇదిగోండి కొంచెం ఖాళీగా కూడా అనిపిస్తది. మనం ఇంకొంతసేపు స్పెండ్ చేసినా ఏమన్నా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా ఉంటదండి. మనం ఏకాదశులని మళ్ళీ ఇలా వెళ్ళేటప్పుడైతే తోసుకున్నట్టే ఉంటారండి జనం. ఇంకా మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో కూడా పెళ్ళిళ్ళ సీజన్‌లో మాత్రం ఇంక అసలు వెంకటేశ్వర స్వామికి ఈ ఇక్కడ గుడిలో జరిగినట్టు ఇంక ఏ గుడుల్లోనూ అన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయని మాత్రం నేను అనుకోనండి. ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళైతే జరుగుతాయి. మా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగిందండి. అసలు మా మ్యారేజ్ జరిగినప్పుడైతే అసలు నుంచుంటానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నంత జనం అయితే ఉన్నారండి. మా మ్యారేజ్ అప్పుడైతే ఆ లగ్గం, అలాంటి లగ్గం, అలాగే ఇక్కడ మ్యారేజెస్ ఏంటి, అన్నం ముట్టించడం, నెక్స్ట్ వచ్చి ఈ చెవులు కుట్టించడం అని మొత్తం అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటారండి. ఈ కొత్తగా కట్టే మండపం కాకుండా ఆ పక్కన మామూలుగా ఉండే మండపంలోనే అప్పటికి మా పెళ్ళప్పటికి ఆ మండపాలైతే కట్టలేదండి. ఆ మండపంలోనే మ్యారేజ్ అయితే జరిగింది. భక్తులు ఇదిగోండి ఇక్కడ ప్రత్యేక క్యూ సిస్టమ్ అని ఇయని అన్ని బోర్డులు అయితే పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన మండపం ఎదురుంగానే అంతకుముందు కట్టినది ఉంది కదండీ! ఇప్పుడు చూపించే మండపం ఉంది కదండీ! అప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రసాద కౌంటర్లు ఇయన్నీ ఉండేవండి మా మ్యారేజ్ అప్పుడైతే. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు ఈ 2026కి. అందుకనేసి అప్పటికి ఇప్పటికైతే చాలా మారిపోయింది. అప్పుడు అదిగోండి నడుస్తున్న దారిలోనే మాకైతే మండపం కింద ఇచ్చారు. ఇటు సైడ్ ఎక్కడా కూడా ఖాళీ అనేది లేదు. ఆ మండపంలోనూ మేమింకా అక్కడే అయితే చేశారండి మ్యారేజ్ అయితే. రిసెప్షన్ అయితే మా ఇంటి దగ్గర పెట్టుకున్నాము.
అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే రిసెప్షన్ పెట్టుకున్నారు. ఇంక గుడిలో అయితే మ్యారేజ్ అయితే జరిగిందండి. ఇప్పుడైతే ఇలా మండపాల్లాగా కట్టి చక్కగా పెడుతున్నారు. ఇప్పుడు అన్నప్రాసన చేసుకునేవాళ్ళు, చెవులు కుట్టించుకునేవాళ్ళు, మ్యారేజెస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడైతే అదిగోండి ఆ పైన మండపాలైతే ఇస్తున్నారు. అవి ఫిల్ అయిపోయాక ఈ కింద డౌన్‌లో ఉన్న కానీ అన్నీ ఇస్తారు. అవి అందుకనేసి ఫ్రంట్ కూడా మళ్ళీ మండపాలైతే కడుతున్నారండి స్వామివారికి. స్వామివారు చాలా సత్యమైన తండ్రండి. ఇప్పుడు అన్ని దేవుళ్ళని మనం సత్యమైన దేవుళ్ళుగానే భావిస్తాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కో నమ్మకం. స్వామివారని నాకు కనకదుర్గమ్మ అంటే అంతే ఇష్టం. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడినైతే అలా కొలుస్తారండి. ఇక్కడ ఈ ద్వారకా తిరుమలలో స్వామివారైతే ఈ ఏరియా అంతటికి స్వామివారేనండి. ద్వారకా తిరుమలేనండి. నెక్స్ట్ వచ్చి ఈ గుడి గురించి చిన్న పురాణ కథ అయితే చెప్తానండి నాకు తెలిసినంత వరకు. పూర్వకాలంలో ద్వారకా మహర్షి అనే మహా తపస్వి ఈ ప్రాంతంలో తీవ్రమైన తపస్సు చేసేవారంటండి. ఆయనకు మహావిష్ణువు ప్రత్యక్షమై దర్శనం ఇవ్వాలని సంకల్పించి ఈ కొండపై స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో వెలసినట్లు పురాణం చెబుతుందండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఒకరోజు మహర్షి తపస్సు ఫలించి భూమిలోంచి స్వయంగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడంటండి. అయితే విగ్రహం పూర్తిగా బయటకు రాకుండా కొంత భాగం భూమిలోనే ఉండిపోయింది. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహం కొంత భాగం భూమిలో ఉండడం ప్రత్యేకంగా భావిస్తారు. తర్వాత ఈ కాలంలోనూ రాజులు, భక్తులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆలయం నిర్మించారు. స్వామివారు ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే వరప్రసాదిగా ప్రసిద్ధి చెందారు. ఈ స్వామివారి గురించి చెప్పాలంటేనండి సత్యమైన స్వామి ఈయన. ఎందుకంటే చింతరప్తి అనేసరికి చాలామంది కూడా శనివారాలు కూడా వెళ్తారు. నెక్స్ట్ వచ్చి మేము మంత్లీ వన్స్ ఎలా వెళ్తున్నాము, అలాగే వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. నాకు తెలిసినంత వరకు ఈ కథ అయితే చెప్తున్నాను. పుట్టలోంచి అయితే స్వామివారు వచ్చారంటండి. స్వామివారు వెలిసారని పురాణ కథ అయితే చెప్తుంది. ఆ పురాణ కథల ప్రకారమే చెప్తున్నాను. ఇక్కడ ఇదిగోండి తులాభారం వేయడం, నెక్స్ట్ వచ్చి నాకు తెలిసిన కథ అయితే చెప్పానండి. ఇందులో ఏమన్నా తప్పులుండే నన్ను క్షమించండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ చూపించే ఫొటోస్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో చేసి చెక్కినవేనండి. మేము 2 మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా చెక్కుతూ పెయింట్స్ గట్టి ఏమైతే వేయలేదు. స్వామివారు శేషపానుపుపై శయనించినట్టు నెక్స్ట్ వచ్చి ఇదిగోండి 20 తలలు 10 తలతో ఉన్న స్వామివారు విగ్రహాలు అవన్నీ చెక్కారండి. ఇక్కడైతే ఇదిగోండి నాట్యాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టే స్టేజ్ అండి అది. మేము అంతకుముందు వెళ్ళినప్పుడైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. నాట్యం గట్టా చేస్తున్నారు. ఇదేమో ప్రసాదం తీసుకొని బయటకు వచ్చే కౌంటర్ అండి ఇది. ఇటు నుంచే మెట్లు దారి అంటారు కదండి. ఈ మెట్ల దారి అంటే ఇది మళ్ళీ ఈ స్టెప్స్ కొత్తగా పెట్టారు. కింద ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రాళ్ళు అయ్యి అతకడం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటారు. నేనైతే కిందకి మెట్ల దారి అంట వెళ్ళి అక్కడ కొడతానండి. ఈ మెట్ల కింద నుంచి వెళ్తే మెట్ల దారి అయితే కనిపిస్తుంది. బస్సు సౌకర్యం ఏంటి ఇదిగోండి వీటి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి ఇది మెట్ల దారి అని అంటాము. ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలామంది మెట్ల దారి అంటానే బస్సులకి అటు సైడ్ వస్తారు. మేము ఇటు సైడ్ వచ్చాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా బస్సులు అయితే ఇక్కడే ఆగుతాయండి. చాలామంది అందుకనే మెట్ల దారి అంట కూడా చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తారండి. ఈ మెట్లకి దగ్గరే స్వామివారి పాదాలు అయితే ఉంటాయండి. స్వామివారు ఇది దక్షిణ గోపురం అంటారు కదండి. దక్షిణ రాజగోపురం అండి ఇది. మెట్ల ద్వారం దగ్గర ఉన్నది. ఈ స్వామివారి స్ట్రైట్గా కనపడతారనమాట. ఆ స్వామివారిది ముఖం ఉన్న వైపు ఇటు కనిపిస్తుంది. ఇదిగోండి మెట్లు. ఆ కింద చిన్న గుడిలా ఉంది కదండి. అక్కడే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. నేను పసుపు కుంకుమ పువ్వులు ఏది పట్టుకెళ్ళినా ఎక్కువ తులసి ఉంటే పట్టుకెళ్తానండి. కార్తీక మాసంలో అయితే ఒత్తులు కూడా నేను అక్కడే వెలిగించుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ మెట్లంట కిందకి దిగాక స్వామివారి పాదాలు దర్శించుకుని నేను మళ్ళీ బొట్లు పెట్టుకుంటా మెట్ల పైకి ఎక్కేస్తానండి. అలా ఎక్కాక ఇదిగోండి ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయినప్పుడు కుంకుళ్ళమ్మ తల్లి గుడి అండి ఇది. కుంకుళ్ళమ్మ తల్లి గుడిని కూడా దర్శనం చేసుకుని
ఇంక మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. ఆ తల్లి కూడా చాలా సత్యమైన తల్లండి. స్వామివారి గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేటప్పుడు ఆ అమ్మవారి గుడి దగ్గర ఆగి నమస్కారం చేసుకొని వెళ్తారండి. ఆ తల్లి కూడా అలాగే చల్లగా చూడాలని అందరిని కోరుకుంటున్నాను. ఆ స్వామివారి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. మేము బయలుదేరేసరికి 5:30 అయిందండి. 5:30 5:30 అవుతుందండి. మేము రావడమే 3కి వచ్చాము. వెళ్ళడం అయితే ఇదిగోండి ఈ సమయం పడుతుంది. ఎళ్ళేటప్పుడు కూడా సేమ్ వచ్చిన దారేనండి. ఎందుకంటే భీమడోలు మించి వెళ్దాము అనుకున్నాం కానీ మళ్ళీ వద్దనేసి మళ్ళీ నల్లజర్ల మించే వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయ్యాము. స్వామివారి దీవెనలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.